వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. మనం పొలానికి కానీ ఇంటి స్థలాలకు కానీ దారి లేకపోతే మనం ఏం చేయాలి, దీనికి చట్టబద్ధత ఉందా అనే అంశం పైన మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది ఈజ్మెంట్ యాక్ట్ కింద కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా కూడా మనము దారి హక్కును కలిగింపజేసే విధంగా మనం హక్కును కలిగి ఉంటాం. కోర్టు ద్వారా అడగచ్చు. దీన్ని ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలి. అప్పుడు గవర్నమెంట్ని పార్టీ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ని కానీ అక్కడ ఎక్కడైతే అర్బన్ ప్రాపర్టీస్ అయితే మున్సిపల్ కమిషనర్ కానీ కూడా పార్టీ చేసి మనం దీని మీద ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఖచ్చితంగా మన భూమికి దారిని కలిగింప చేసుకోవచ్చు. దీన్ని ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా మనం పిటిషన్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నీకున్నటువంటి టైటిల్ను ప్రూవ్ చేసుకోవాలా. తర్వాత నీ భూమికి దారి లేదు అనే అంశం పైన కూడా అక్కడ చుట్టుపక్కల థర్డ్ పార్టీ అఫిడవిట్స్ ఫైల్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల పైన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వాళ్ళ థర్డ్ పార్టీని అంటే వాళ్ళను కూడా పార్టీ చేసి మనం చేసుకోవాలి. మనకు ఎవరి ద్వారా ఎవరి భూముల నుండి మనకు దారి కావాలనో వాళ్ళను కూడా మనం పార్టీ చేసుకొని వాళ్ళను లీగల్ నోటీస్ పంపించి గవర్నమెంట్కి కూడా అంటే కలెక్టర్ గారికి కూడా లీగల్ నోటీస్ పంపించి అందరికీ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత మనం చట్టబద్ధత ఒకవేళ వాళ్ళు ఇస్తే కనుక అంటే ఎంఆర్ఓ గారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మనకు అడుగుతారు. కానీ అప్పుడు ఆయనకున్నటువంటి సందర్భంలో వాళ్ళు కనుక అది చేయగలిగితే అక్కడ సాల్వ్ అవుతుంది. ఎంఆర్ఓ గారు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎంఆర్ఓ గారు, లేదా అర్బన్ ల్యాండ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేసి అడిగే హక్కు ఉంటుంది. వాటికి ఖచ్చితంగా దారి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి న్యాయబద్ధంగా ఇది 100% పాసిబుల్. ఇది పాసిబుల్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఏరియాకి ఎందుకంటే రోడ్ లేకుండా ఎక్కడ కూడా ఉండదు, దారి లేకుండా ఎక్కడ కూడా అది ఆ భూమికి చెల్లుబాటు. ప్రతి భూమికి దారి ఉండాలి. ఎందుకంటే ఏ విధమైన పర్మిషన్స్ ఇవ్వాలన్నా కూడా మున్సిపాలిటీ వారు ఖచ్చితంగా దారులన్నీ కూడా వెరిఫికేషన్ చేసినాకనే ఇస్తారు. అదేవిధంగా వెనుకట పొలం గట్లుండే బండ్ల బాటలు ఉండే, కానీ ఇప్పుడు దాన్ని ఆ బండ్ల బాటలు అనేటి ప్రతి కాడ ఉండే. అవన్నీ కూడా అప్పుడు చట్టబద్ధత కలిగించే విధంగానే రెవెన్యూ సిబ్బంది రాసుకున్నారు. అప్పుడు రూట్ మ్యాప్, విలేజ్ మ్యాప్ ఉండేది. దాని ఆధారంగా చేస్తారు. ఒకవేళ లేని పక్షంలో కూడా ఖచ్చితంగా మనకు ఎంఆర్ఓ గారు మన భూములకు మనకు ఖచ్చితంగా దారి కల్పించే హక్కు, మనకు అడిగే హక్కు మనకు కలెక్టర్ గారి ద్వారా మనం అడగచ్చు. ఎంఆర్ఓ గారికి దరఖాస్తు, కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకొని హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే ఈజ్మెంట్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మనం సివిల్ సూట్ ద్వారా మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి భూమికి దారి కలిగించుకునే అవకాశం మనకు న్యాయస్థానాల ద్వారా తీసుకునే అవకాశం ఉంది అని నేను కరాఖండిగా మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.